భాగంగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉదయం తిరుపతి పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రగిరి హైస్కూల్ గ్రౌండ్స్ లో స్వర్గీయ శ్రీ నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తిరుపతి సమీపంలోని అవిలాల వద్ద ఏర్పాటు చేసిన వేదికలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నుండి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఏదైతే కొలవానిగుంటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రేపు ఉదయం 9:30కి గౌరవ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. ఈ గొల్లవానిగుంట ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా గ్రౌండ్ను రెడీ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ మ్యాచెస్ అన్నీ ఎందుకంటే మొదటి నుంచి తిరుపతిలో ఒక మంచి గ్రౌండ్ లేదనేది గతంలో అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. నేను స్టాఫ్ చైర్మన్ అయిన తర్వాత కూడా మీరు అనేక సందర్భాల్లో తిరుపతికి మంచి గ్రౌండ్ కావాలి, ఈరోజు విశ్వవిద్యాలయాలకు నెలవుగా ఉంది, విద్యకు హబ్బుగా ఉంది, కానీ ఇంత పెద్ద టౌన్కి గ్రౌండ్ లేదనే పరిస్థితుల్లో గతంలో ఉండేది. గతంలో స్మార్ట్ సిటీ దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనకు వచ్చినప్పటికీ నిధుల కొరతతో కొన్ని ఇబ్బందులతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈరోజు మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటన ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేశారు. అయితే ఈ రోజు ఉదయం తిరుపతిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో ఏదైతే రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభించున్నారు. ఇది తిరుపతిలో మొట్టమొదటి స్టేడియం గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు తిరుపతిలో తారక రామ స్టేడియం ఒకటే ఉండదు. అనంతరం ఇప్పుడు నిర్మించిన ఈ స్టేడియం అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. దాన్ని ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతంలో దాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి చంద్రగిరి హై స్కూల్ ప్రాంగణంలోని గ్రౌండ్ లో నారా రామ్మూర్తి నాయుడు పేరుతో ఏదైతే క్రీడా వికాస కేంద్రాన్ని కూడా అక్కడ ప్రారంభించినారు. దాని అనంతరం మధ్యాహ్నము అంటే స్థానిక నేతలతో పాటు అందరినీ ఒకే వేదిక చేర్చి తిరుపతిలోని రామానాయుడు కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమయ్యి అంటే దిశానిర్దేశం ఇవ్వనున్నారు కార్యకర్తలందరికీ కూడా. దాని అనంతరం తిరిగి నెల్లూరుకు ప్రయాణం అనేటట్టు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ తిరుపతి పర్యటనలో భాగంగా నిన్నటి నుంచి ఈ రోజు రాత్రి వరకు బిజీగా మంత్రి నారా లోకేష్ అయితే గడపనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.